ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు మీరు బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఓకేనా. అండ్ నేను ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఎక్కువ ఏవైతే క్వశ్చన్స్ రిపీట్ అయినాయో అవన్నీ సెర్చ్ చేసి నేను క్వశ్చన్స్ అనేటివి ప్రిపేర్ చేసిన, ఓకేనా. నేను ఇంకొకటి మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంటే ఏం చేస్తారంటే, మనకి మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి కదా. ఈ 5 యూనిట్స్లో మీరు 3 యూనిట్స్ అనేటివి ఒక్క క్వశ్చన్ కూడా ఒక్క టాపిక్ కూడా లీవ్ చేయకుండా వదలకుండా ఈ 3 యూనిట్స్ పక్కా నేర్చుకున్నారు అనుకోండి, మీరు ఎగ్జామ్లో పాస్ అవుతారు. పక్కా అంటే పక్కా 100% పాస్ అవుతారు, ఓకేనా. ఈ 3 యూనిట్స్ నేర్చుకోండి, ఓకేనా. అండ్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ఎల్పి అండ్ డిపిపిఎం అండ్ సిఎన్ఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ఎల్పి అండ్ సిఎన్ఎస్ ఇవి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఓకేనా. అక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడ ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, మనకి యూనిట్ 1లో డిఫైన్ ఏఐ అండ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ అండ్ రైట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్. వాట్ ఈజ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ అని కూడా అడగచ్చు. అండ్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏజెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అడగచ్చు, ఓకేనా. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ కూడా ఇది ఇంపార్టెంట్ అన్నట్టు చాలాసార్లు ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ స్ట్రాటజీస్ అండ్ డిస్కస్ అబౌట్ ఆన్లైన్ సెర్చ్ ఏజెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్ అండ్ బైడైరెక్షనల్ సెర్చ్. ఇందులో బిఎఫ్ఎస్ ఆర్ డిఎఫ్ఎస్ ఆర్ బైడైరెక్షనల్ సెర్చ్లో ఏవైనా 2 ఇచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆల్ఫా బీటా ప్రూనింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ సిఎస్పి ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం. ఇది మనకి ఇందులో కూడా ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది ఇది. అండ్ లోకల్ సెర్చ్ ఫర్ సిఎస్పి మీద ఏదైతే క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయో అవన్నీ చదివేయండి, ఇది ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ప్రపోజిషనల్ లాజిక్ అండ్ ఇన్ఫరెన్సెస్ అండ్ ప్రూఫ్స్. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చైనింగ్, ఓకే. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ థర్డ్ యూనిట్లో ఏంటంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. ఫస్ట్ ఆర్డర్ లాజిక్ యొక్క సిమాంటిక్స్ అండ్ సింటాక్స్. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆంటోలాజికల్ ఇంజనీరింగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఇది చాలాసార్లు రిపీట్ అయింది. అండ్ డిస్కస్ అబౌట్ మెంటల్ ఈవెంట్స్ అండ్ మెంటల్ ఆబ్జెక్ట్స్. ఈ 2 మార్క్స్కి ఆర్ 3 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది మనకి. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద యూనిఫికేషన్ అండ్ లిఫ్టింగ్. Unit 4, the first one is what is classical planning and explain classical planning approaches. మొత్తం ప్లానింగ్ మీద ఉంటాయి. ఇందులో మనకి 2 టాపిక్స్ అంటే 2 సబ్ టాపిక్స్ ఉంటాయి. అందులో మనకి ఒకటి ప్లానింగ్ ఉంటుంది, ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ ద హైరార్కికల్ ప్లానింగ్ అండ్ మల్టీ ఏజెంట్ ప్లానింగ్. ఈ యూనిట్ 4 నుంచి ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ 2, ఓకేనా. నెక్స్ట్ యూనిట్ 5. యూనిట్ 5లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ బయాస్ రూల్ అండ్ ఇట్స్ యూజెస్. ద సెకండ్ వన్, డిస్కస్ హౌ టు రిప్రజెంట్ ఏ నాలెడ్జ్ ఇన్ ఆన్ అన్సర్టెన్ డొమైన్. ఎక్స్ప్లెయిన్ ఇన్ఫరెన్సెస్ ఇన్ బయాస్ నెట్వర్క్స్. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ డెంప్స్టర్-షాఫర్ థియరీ. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ లెర్నింగ్. చాలా వరకు మనం 5th యూనిట్ ప్రిపేర్ అంటే అన్ని యూనిట్స్ ప్రిపేర్ అయినాకనే 5th యూనిట్ ప్రిపేర్ కాండి, ఎందుకంటే ఇందులో చాలా టాపిక్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. సో ఏ క్వశ్చన్ రావచ్చు అనేది మనకు తెలియదు. సో 5th యూనిట్ కాకుండా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రిపేర్ అయినాక 5th యూనిట్ మీకు టైం ఉంటే ప్రిపేర్ కాండి, ఓకేనా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.